కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో అసలు ఊహించలేం. ఆ పార్టీలో అనూహ్య నిర్ణయాలుంటాయి. వాటిని పసిగట్టడం అంత ఈజీ అయితే కాదు. క్షేత్రస్థాయిలో కొంతమంది నేతలు హడావిడి చేస్తూ ఉంటారు. అయితే అందుకు విరుద్ధంగా హైకమాండ్ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పనితీరు ఊహలకు అందదు. ఇప్పుడు తెలంగాణలో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎవరికి పట్టం కడుతుందనే దానిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే తెరపైకి కొన్ని అనూహ్య పేర్లు వినిపిస్తూ ఉండడం కాంగ్రెస్ కేడర్ను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. విజయశాంతి గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. సినిమా రంగాన్ని శాసించిన విజయశాంతి ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా పోరాడారు. ఈ క్రమంలో సొంత పార్టీ పెట్టడంతో పాటు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలో కూడా పనిచేశారు. ఎంపీగా పనిచేశారు. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీలో ఖాళీగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే పార్టీలో చేరినా టికెట్ ఆశించలేదు. ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా ఆమె టికెట్ కోసం పట్టుబట్టలేదు. కానీ పార్టీ కోసం ప్రచారం చేశారు. పార్టీ ప్రచార కార్యదర్శిగా ఆమె తన బాధ్యతలు నెరవేర్చారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. తనకు పిలిచి ఏదైనా పదవి ఇస్తారని ఆశించారో ఏమో. విజయశాంతి కామ్గా ఉండిపోయారు. పార్టీ వేదికలపై కనిపించలేదు. కానీ పార్టీకి, సీఎం రేవంత్ రెడ్డికి అనుకూలంగా ట్వీట్స్ చేస్తూ వార్తల్లో ఉండేవారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఎమ్మెల్సీ రేసులో విజయశాంతి పేరు తెరపైకొచ్చింది. ఆమె నేరుగా ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలిసి తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని కోరినట్టు సమాచారం. హైకమాండ్ ఒప్పుకుంటే పీసీసీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. పైగా సీఎం రేవంత్ రెడ్డితో విజయశాంతికి మంచి సంబంధాలే ఉన్నాయి. మరోవైపు కొత్తగా తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టిన మీనాక్షి నటరాజన్కు విజయశాంతితో మంచి సంబంధాలైతే ఉన్నాయి. మీనాక్షి నటరాజన్, విజయశాంతి ఇద్దరూ 2009-14 మధ్య ఎంపీలుగా పనిచేశారు. అప్పుడు పార్టీ వాయిస్ను లోక్సభలో బలంగానే వినిపించేవారు. హైదరాబాద్ వచ్చినప్పుడు మీనాక్షి నటరాజన్ కూడా విజయశాంతి గురించి ఆరా తీశారు. ఆమె సేవలు వాడుకోవాలని పీసీసీకి సూచించారు. దీంతో విజయశాంతికి ఎమ్మెల్సీ అవకాశం ఖాయమనే ప్రచారం అయితే సాగుతోంది. ఓబీసీ కోటాలో విజయశాంతిని ఎమ్మెల్సీగా ఎన్నుకొని ఆ తర్వాత కేబినెట్లో కూడా తీసుకుంటారని సమాచారం. విజయశాంతి లాంటి వాళ్లు యాక్టివ్ పాలిటిక్స్లో ఉంటే పార్టీ వాయిస్ను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లగలరని కాంగ్రెస్ భావిస్తున్నట్టు సమాచారం.